మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనము నుండి 21వ వచనం వరకు. శిష్యులు యోహాను భూస్థాపితమును గూర్చి యేసుకు తెలియచేసిరి. యేసు ఈ వార్త విని అచట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమైపోయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలి నడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకిచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 18వ సామాన్య కాల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఈరోజు దివ్య గ్రంథ పూజ పఠనాలు. ప్రభువు సమృద్ధి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అని ప్రకటన చేస్తూ ఉన్నాయి. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగవాడు దొంగిలించుటకు వస్తాడు, హత్య చేయుటకు వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు, కానీ నేను వచ్చినది జీవాన్ని ఇవ్వటానికి, దానిని సమృద్ధిగా ఇవ్వటానికి అని ప్రభు అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు అద్భుతం. ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను అద్భుత రీతిగా ప్రజలకు పంచుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 5,000 మందికి ఆహారము ఇచ్చేటటువంటి అద్భుతం అన్ని సువార్తలలో కూడా పొందపరచబడి ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను అన్ని సువార్తలలో ఈ అద్భుతం అనేది రాయటం జరిగింది. ఎందుకు ఈ అద్భుతానికి ఎంత ప్రాముఖ్యత, ఎందుకెంత ప్రాధాన్యత అంటే, ఆనాడు ప్రభు చేసినటువంటి అద్భుతాలన్నింటిలో కూడా ఈ 5,000 మందికి ఆహారం ఇచ్చినటువంటి అద్భుతాన్ని గురించి శిష్యులు చాలా సందర్భాలలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ అద్భుతాన్ని ప్రకటన చేస్తూ ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి ప్రజలకు చాటి చెప్పారు. అందుకే ఈ అద్భుతము చాలా గొప్పది. ఒక ఉదాహరణ రూపంలో ఎందుకింత ప్రాధాన్యత అంటే, ఒకసారి ఒక స్కూల్లో ఒక విద్యార్థి చదువుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు తన తల్లి తన బిడ్డకు క్యారేజీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. ఈ బిడ్డ యొక్క తల్లి యొక్క శరీరం కాలిపోయి అందవిహీనంగా కనపడుతుంది. చూసినటువంటి స్నేహితులు ఈ పిల్లవాడి దగ్గరకు వచ్చి, మీ అమ్మేంటి ఎంత చండాలంగా ఉంది, ఎంత అందవిహీనంగా ఉందేంటి, మీ అమ్మను చూస్తుంటే భయం వేస్తుంది మాకు, ఇదేమి అమ్మరా అన్నారు. ఈ చిన్న పిల్లవాడు అన్నాడు,
అయ్యా, ఇంత మంచి అమ్మ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు అన్నాడు. ఎందుకో తెలుసా? కారణం చెప్తాను. మా అమ్మ కాలిపోవటానికి, మా అమ్మ తన అందాన్ని కోల్పోవటానికి కారణం ఉంది. నేను నా చిన్నతనంలో ఆడుకుంటూ ఉంటే మా ఇంటిలో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో కాలిపోతుంటే మా అమ్మ నన్ను కాపాడటం కోసం ఆ మంటల్లోకి దూకి తన శరీరం కాలిపోతున్నా కూడా నేను బ్రతికి బట్టకట్టాలి అన్నటువంటి ఆశతో నన్ను తన కౌగిల్లోకి తీసుకొని తన 2 చేతులతో నన్ను కౌగిలించుకొని ఆ మంటల్లో కాలిపోతూ బయటకు వచ్చి నా ప్రాణాలను కాపాడింది. నేను ఈనాడు బ్రతికి ఉన్నాను అంటే ఈ అమ్మే కారణం. ఇప్పుడు చెప్పండి, ఎంత అందమైనటువంటి అమ్మ ఈ ప్రపంచంలో ఉంటుందా అని అన్నాడు ప్రియులారా. ఎంత అందమైనటువంటి అమ్మ ఎక్కడైనా ఉంటుందా అని ఆ బిడ్డ అన్నాడు. ఈనాడు ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి ఈ గురువు అంటున్నాడు, ఎంత మంచి దేవుడు మరెక్కడైనా ఉంటాడా? ప్రాణాలను ఇచ్చినటువంటి దేవుడు, మన కోసము దివ్యని వీడి భూమికి దిగి వచ్చినటువంటి దేవుడు, మన కోసం శ్రమలు పడినటువంటి దేవుడు, మన కోసం కొరడా దెబ్బలు తిన్నటువంటి దేవుడు, మన కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత అందమైనటువంటి దేవుడు, ఎంత మంచి దేవుడు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటాడా? చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే ప్రభు గురించి పౌలు గారు ఫిలిప్పీలకు రాయబడిన లేఖలో 2వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ప్రభు అంట మరణము వరకు విధేయుడాయను అని చదువుకుంటాం. ఆ ప్రభు మన కోసం మరణము వరకు విధేయుడాయను అని చదువుకుంటాం. అదే అధ్యాయంలో 9వ వచనంలో చదువుకుంటాం, అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామం యేసు ప్రభు నామం. ఆ నామానికి ఏం చేయాలంట? 10వ వచనంలో అంటాడు, సమస్త జీవులను ఆయన నామమునకు మోకాలు వంచవలెను అంటాడు. ఈ సృష్టిలో ప్రియులారా 84 లక్షల జీవరాశులున్నాయి. ఈ 84 లక్షల జీవరాశులన్నీ కూడా ఘనమైనటువంటి క్రీస్తు నామమునకు మోకాలు వంచాలి. అదే అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు, ప్రతి నాలుక ఆయనే ప్రభువని ప్రకటన చేయాలి. మరణం వరకు విధేయుడైనటువంటి ప్రభువుని మీరు చూస్తున్నారు. అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామాన్ని మీరు చూస్తున్నారు. అన్ని జీవరాశులు మోకరించాల్సినటువంటి నామాన్ని మీరు చూస్తున్నారు. ప్రభువే నిజమైనటువంటి దేవుడని ప్రకటన చేసేటటువంటి నామాన్ని మీరు చూస్తున్నారు. ఆ ప్రభువు ఈరోజు గొప్ప అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ అద్భుతం జరగక ముందు, లేకపోతే ఈ అద్భుతం జరగటానికి కారణం ఏంటి? ప్రియులారా, ఈ అద్భుతము జరిగినటువంటి సందర్భాన్ని మీకు చెప్తా. యేసు ప్రభు ఎడారిలోకి, నిర్జన ప్రదేశంలోకి అసలు ఎందుకు వెళ్తున్నాడు? మీరు మత్తయి సువార్తలో, ఈనాటి సువార్త పఠనంలో మీరు 1వ వచనము నుంచి 12వ వచనం వరకు చదువుకుంటే హేరోదు రాజు ఇచ్చినటువంటి విందు గురించి చూస్తారు. హేరోదు రాజు స్నాపక యోహానును శిరచ్ఛేదనం చేయటాన్ని మీరు చూస్తూ ఉంటారు. స్నాపక యోహానుని హేరోదు రాజు చంపాడు. స్నాపక యోహాను మరణ వార్త విన్నటువంటి క్రీస్తు ప్రభు బాధతో పడవనెక్కి ఒక నిర్జన ప్రదేశానికి వస్తూ ఉన్నాడు. బాధపడుతున్నాడు ప్రభు. నా మార్గాన్ని సిద్ధము చేయటానికి వచ్చినటువంటి స్నాపక యోహానుని, ఎలుగెత్తి స్వరమై ప్రకటన చేయటానికి వచ్చినటువంటి స్నాపక యోహానుని, సత్యానికి సాక్షిగా నిలబడటానికి వచ్చినటువంటి స్నాపక యోహానుని హేరోదు రాజు చంపాడు.
హేరోదు రాజు తన యొక్క తమ్ముని భార్యను ఉంచుకొని కాపురం చేస్తూ ఉన్నాడు. ఇది తప్పు, ఇది దైవ విరుద్ధమని ఖండించాడు స్నాపక యోహాను. సత్యాన్ని పలికి సత్యానికి సాక్షిగా నిలబడినటువంటి స్నాపక యోహాన్ని చంపాడు హేరోదు రాజు. ఆ మరణ వార్త విని ప్రభు బాధతో ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. ప్రియుల, మనకు తెలుసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు తండోపతండాలుగా గుంపులు గుంపులుగా ఉంటారు. పల్లె పల్లెకు, సీమ సీమకి, పట్టణానికి ప్రభు వెళ్తున్నప్పుడు ఆయన వెనుక ప్రజలు తండోపతండాలుగా ఉంటారు. కానీ ప్రభువు ఈరోజు బాధతో తను ఒక్కడే ఒక నిర్జన ప్రదేశానికి వెళ్తున్నాడు. దేనికి? ప్రార్థన చేసుకోవటానికి. బాధతో ప్రార్థన చేసుకోవటానికి అక్కడికి వెళ్ళాడు. ప్రజలందరూ కూడా ప్రభు యొక్క ఆచూకీ తెలియలా. ప్రభు ఎక్కడికి వెళ్ళాడో, ఎప్పుడు కూడా మాతో ఉండాల్సినటువంటి ప్రభు ఆచూకీ తెలియలా. ప్రజలు వెతుకుతూ వచ్చేస్తున్నారు. ప్రియుల, ఏం జరిగింది అక్కడ అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఆ యేసు ప్రభు చుట్టూ చేరి గొప్ప జనసమూహమును చూచి, ప్రియులారా చూడండి, గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాను. ప్రియులారా చూడండి, ప్రభు బాధతో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన బాధతో స్నాపక యోహాను చనిపోయాడు అని ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆయన దగ్గరికి ప్రభు ఆచూకీ తెలుసుకొని వచ్చినటువంటి ఆ ప్రజలను చూసి ప్రభు జాలిపడ్డాడు. నువ్వు ఏ సమయంలోనైనా దేవుని దగ్గరకు వస్తే, ఏ సమయంలోనైనా దేవాలయానికి వస్తే దేవుడు నిన్ను ఒట్టి చేతులతో పంపడు అని చెప్పటానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ప్రియుల, ప్రభు చేసినటువంటి పని ఏమిటనంటే ఆయన వారి మీద జాలిపడి వారి వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. మరొక వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న ఆ జనసమూహమును చూచి ఆ కరుణామైన కడుపు తరుగుకొనిపోయాను. ప్రభు యొక్క కడుపు తరుగుకొనిపోయాను. ప్రభు ఏం చేస్తున్నాడనంటే ఆ ప్రజలు నిస్సహాయులుగా ఉన్నారు, కాపరి లేక ఉన్నారు. ఆ ప్రజలను చూసి ప్రభు అంట కడుపు తరుక్కొని పోయి ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ అంటే స్వస్థతలు చేస్తున్నాడు. ప్రియుల, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు దీవిస్తాడు. ఇక ప్రభు ఈనాటి సువార్త పట్టణంలో ఆయన చేసినటువంటి అద్భుతం ఏమిటనంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అంటాడు, ఆగు 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 ప్రియులరా, ప్రభువు ఇక్కడ అద్భుతం చేసే ముందు సాయంకాల సమయం అయ్యింది. శిష్యులు వచ్చి అంటున్నారు, ప్రభువా వేళ అతిక్రమించినది, సాయంకాలం అవుతుంది, వీళ్ళని పంపించేయి, వారికి కావలసినటువంటి ఆహారాన్ని తెచ్చుకుంటారు అన్నప్పుడు ప్రభు వారితో పలికిన మాట, మీరే వీరికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయండి. ప్రియులారా, శిష్యులు ఏమీ చేయలేరని తెలుసు, నిస్సహాయులని తెలుసు, వారు ఆసక్తి గురించి ప్రభువుకు తెలుసు. ఎంతమంది ప్రజలు, ప్రభువా స్త్రీలు పిల్లలు కాకుండా వీళ్ళు 5,000 మంది ఉన్నారు, పురుషులే, వీళ్ళకి భోజనాన్ని నేను ఎక్కడి నుంచి తీసుకుని రామయ్యా? ప్రజలు బలహీనులని తెలుసు, వాళ్ళు అద్భుతం చేయలేరని తెలుసు, అయినా కూడా ప్రభు అన్నాడు, మీరే వీరికి భోజనం పెట్టండి. ప్రియులారా, క్రీస్తు ప్రభు మనకి ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు మాత్రమే ఇచ్చేవాడు కాదు, భౌతికమైనటువంటి దీవెనలు కూడా ఇచ్చేటటువంటి వాడు అని చెప్పటానికి ఈనాటి అద్భుతము ఒక గొప్ప ఉదాహరణ. ప్రియుల, ప్రభు మనకి ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలే ఇస్తాడు, మనకి శాంతి సమాధానాలను, ఆరోగ్యాన్ని, వీటిని మాత్రమే కాదు భౌతికమైనటువంటి దీవెనలను కూడా ఇస్తాడు.
ఈరోజు ప్రభు చేసినటువంటి అద్భుతం ఒక భౌతికమైనటువంటి దీవెన. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ప్రభు పంచుతూ ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం అడగవలసింది ఏ దీవెనలు అడగాలి దేవుణ్ణి? మనం అడిగేది ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏ దీవెనలు అడుగుతాం? భౌతికమైనటువంటి దీవెనలు అడుగుతాం. ఏమిటి భౌతికమైనటువంటి దీవెనలు? నేను ఆర్థికంగా స్థిరపడాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, నా బిడ్డలను స్థిరపరచాలి, మంచి ఆరోగ్యం కావాలి, నా బిడ్డకు మంచి సంబంధం రావాలి, నాకు మంచి పేరు సంపాదించుకోవాలి, సంఘంలో నా అంతటి వాడు ఎవరూ కూడా ఉండకూడదు. ఇటువంటి భౌతికమైనటువంటి దీవెనలను ప్రభు ప్రసాదించమని అడుగుతాం. ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలను మన జీవితంలో అడుగుతున్నామా? ఏమిటి ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు? ప్రభువా, నా విశ్వాసాన్ని పెంచు, ప్రభువా, ఇతరులకు దానం చేసేలాగా దాతృత్వ గుణాన్ని నాకు ఇవ్వు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించేలాగా నన్ను చెయ్యి, బాధల్లో ఉన్నటువంటి వారి కష్టాలను ఆలకించేలాగా ఓపిక నాకు ప్రసాదించు, సత్యమును మాట్లాడేలాగా నన్ను చెయ్యి అని ఆధ్యాత్మికమైనటువంటి అవసరాల కోసం మనం దేవుణ్ణి అడుగుతున్నామా? భౌతికమైనటువంటి అవసరాలను అడుగుతున్నాం ప్రియులారా. ఇక ప్రభువు ముందుకెళ్ళి, మీ దగ్గర ఏమున్నాయి అంటే 5 రొట్టెలు 2 చేపలు. ప్రభు అన్నాడు, వానిని ఇచ్చటకు తీసుకొని రండు. ప్రియులారా, యేసు ప్రభు అనుకుంటే అద్భుతం చేయటానికి 5 రొట్టెలు 2 చేపలు కూడా అవసరమా? అవసరం లేదు. అవి లేకపోయినా కూడా ప్రభు అద్భుతము చెయ్యగలడు. అద్భుతం చేయుమా నా జీవితంలో పాడుకుంటారుగా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలి అనంటే, యేసుప్రభు అద్భుతం చేయాలంటే నువ్వేం చేయక్కర్లా, ఆయన చేయగలడు. అయినా కూడా ప్రభు అన్నాడు, మీ దగ్గరే ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు, వానిని నా దగ్గరకు తీసుకురండి. దేవుడు అద్భుతం చేయాలి అనంటే మన వంతు సహాయం చెయ్యాలి, మన వంతు సమయాన్ని కేటాయించాలి, మన వంతు ధనాన్ని దేవునికి దేవాలయానికి ఇవ్వాలి, మన వంతు ధాన్యాన్ని దేవునికి దేవాలయానికి ఇవ్వాలి, మన వంతు త్యాగం చెయ్యాలి, మన వంతు దానం చెయ్యాలి, మన వంతు గానాన్ని చెయ్యాలి, మన వంతు ధ్యానం చెయ్యాలి, మన వంతు స్తుతులు చెల్లించాలి, మన వంతుగా కీర్తనలు పాడాలి, మనం చెయ్యాలి, మనం ఇవ్వాలి. మనం దేవాలయానికి వస్తే మన వంతుగా మనం చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ప్రియులారా, దేవుని చేతుల్లోకి వెళ్ళినటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ఆహారంగా మారాయి? 5,000 మందికి ఆహారంగా మారాయి. ప్రభు చేతుల్లోకి వెళ్ళినటువంటి ఒక 5 రొట్టెలు వస్తువులు, 2 చేపలు జీవరాశులు 5,000 మందికి ఆహారంగా మారాయే. ఈ జీవులే, ఈ వస్తువులే ఇంతమందికి మారగా లేనిది ఆయన రూపంలో, ఆయన ఆకారంలో, ఆయన పోలికలో సృజించబడినటువంటి నీవు ఆయన చేతుల్లోకి వెళితే ఇంకెంతమందికి ఆహారముగా, ఆశీర్వాదముగా, దీవెనకరంగా నువ్వు మారతావో ఒక్కసారి ఆలోచన చేయి. ప్రియమైనటువంటి బిడల, తన దగ్గరకు తీసుకురామంటే ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అక్కడ ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు, 5 + 2 7. అక్కడ ఉన్నవి 5 + 2 కాదు, 5 + 2 + 1. ఎవరా 1 అనంటే యేసు ప్రభు, ఆయన శిష్యులు. 5 రొట్టెలు 2 చేపలతో పాటు అక్కడ ఏమున్నాయి అనంటే యేసు ప్రభు చేతులు ఉన్నాయి. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు చేతులు ఏమి చేశాయి అనంటే 6 రాతి బాణల నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి చేతులు అక్కడ ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీని స్వస్థపరిచినటువంటి చేతులు అక్కడ ఉన్నాయి. మరణించినటువంటి లాజరును జీవంతో లేపినటువంటి చేతులు అక్కడ ఉన్నాయి. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగిని స్వస్థపరిచినటువంటి చేతులు అక్కడ ఉన్నాయి. నాయునిలో వితంతువు కుమారుడు చనిపోతే ఆ కుమారుని లేపినటువంటి చేతులు అక్కడ ఉన్నాయి. కుంటివాడికి కాళ్ళిచ్చినటువంటి చేతులు, గుడ్డివాడికి చూపునిచ్చినటువంటి చేతులు, పక్షవాత రోగిని స్వస్థపరిచినటువంటి చేతులు అక్కడ ఉన్నాయి. ఆ చేతులు అక్కడ ఉన్నాయి. ఆ చేతులు అద్భుతాన్ని చేస్తాయి. ఇక ప్రియులారా,
ఇక్కడ శిష్యులు ఏం చేశారనంటే, ప్రభువా మా దగ్గర ఉంది ఇవే, నా దగ్గర ఉంది ఇదేనయ్యా, 5 రొట్టెలు 2 చేపలు. ప్రియులారా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు దేవుని ముందు పెట్టే దాని పరిమాణాన్ని దేవుడు ఎప్పుడూ చూడడు, కానీ దాని వెనుక ఉన్నటువంటి మనస్సును మాత్రం చూస్తాడు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీవు పెట్టేటటువంటి దాని పరిమాణాన్ని దేవుడు చూడడు, దాని వెనుక ఉన్నటువంటి మనసును. నువ్వు ఉంచుకొని కూడా దేవునికి, దేవాలయానికి ఇవ్వకపోతే హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు ఆయనకి తెలుసు. నీ జీవితంలో దేవునికి శ్రేష్టమైనటువంటి దీవెనలు, శ్రేష్టమైనటువంటి జీవితం, శ్రేష్టమైనటువంటి కానుకలు దేవునికి ఇస్తున్నావా లేదా దేవుడు చూస్తాడు. నీకున్న దానిలో నీవు ఏ వంతు సహాయం అయితే చెయ్యగలవో ఆ వంతు సహాయాన్ని నువ్వు చెయ్యి. నేను ఇదే ఇవ్వగలను ప్రభు అంటే అది నీ ఇష్టం, కానీ నీ దగ్గర ఉన్నది మాత్రం ఇవ్వాలి. ఎంత ఇస్తావో నీ స్తోమతను బట్టి దేవునికి కానుకగా అది నీ ఇష్టం. కానీ దేవుని చేతుల్లో పెడితే, దేవుని చేతుల్లోకి నువ్వు వెళితే, దేవుని యొక్క చేతుల్లోకి నీ సంఘం వెళితే, దేవుని చేతుల్లోకి నీ కుటుంబం వెళితే, దేవుని చేతుల్లోకి నువ్వు వెళితే దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దేవుని చేతుల్లోకి వెళితే ఒంటరితనమా, ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్యమా, అశాంతత, మనస్పర్ధతో ఉన్నావా, వీటన్నిటిని కూడా ప్రభు తొలగిస్తాడు. అందుకే ప్రియులారా, మన జీవితంలో శిష్యులు తమ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు. వాళ్ళు చేసింది చిన్న పనే. ప్రియులారా, మీరు చేసేటటువంటి చిన్న చిన్న త్యాగాలే గొప్ప గొప్ప అద్భుతాలకు ఆవిష్కరణలు అవుతాయి. చిన్న చిన్న త్యాగాలే పెద్ద పెద్ద అద్భుతాలకు ఆవిష్కరణలు అవుతాయి. మీకు అర్థం కావాలనంటే, ఒక వానపాము ఉంది. వానపాము పెట్టేటటువంటి పిల్లలు 50,000 పిల్లలను పెట్టిద్దంట ఒక్క వానపాము. ఇంకో రకం వానపాము ఉంటుంది, ఆ వానపాము 1,000,000 వానపాములను పెట్టిద్దంట. వానపాములు చేసేటటువంటి మంచి పని ఏంటి? భూమిని సారవంతం చేస్తాయి. రంధ్రాలు పెట్టినప్పుడు వర్షపు చినుకులు పడి ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఈ రంధ్రంలో నుంచి ఆ రంధ్రంలోకి, ఆ రంధ్రంలో నుంచి ఈ రంధ్రంలోకి వెళ్ళి మట్టిని గొల్ల చేసి సారవంతం చేస్తాయి. ఒక గేదె ఆవు పేడ వేస్తే కోట్ల, మిలియన్, ట్రిలియన్ల వానపాములు ఉద్భవిస్తాయి. ఒక వానపాము చేసేటటువంటి సహాయం భూమిని సారవంతం చేస్తుంది. ఒక తూనీగ ఉంది. ఒక తూనీగ రోజుకి 100 దోమల్ని తినిద్దంట. ఒక తూనీగ రోజుకి 100 దోమలను తినిద్ది. తన జీవిత కాలంలో తాను బ్రతికేటటువంటి 3-4 వారాల్లో దోమ 3,000 తూనీగ 3,000 దోమలను తినిద్దంట. తూనీగలు అందుకే చంపొద్దు అంటారు. ఒక్క తూనీగను చంపావంటే ఎన్ని దోమలు కాపాడినట్టు? నువ్వు 3,000 దోమల్ని కాపాడినట్టు. ఆ 3,000 వచ్చి నిన్నే కొడతాయి, నిన్నే కొట్టాలని కోరుకుంటా. ఒక తూనీగ చేసేటటువంటి సహాయం మానవాళికి, ఒక వానపాము చేసేటటువంటి సహాయం మానవాళికి, ఒక తేనెటీగ బతికేది 5 వారాలు. తేనెటీగ తాను సేకరించేటటువంటి తేనె 7 చుక్కలు. ఒక 1/2 కేజీ తేనె తయారు కావాలి అనంటే ఒక తేనెటీగ 20 లక్షల పువ్వుల మీద వాళ్తే గాని 1/2 కేజీ తేనె రాదు. ఒక తేనెటీగ చేసేటటువంటి సహాయం మానవాళికి. ఒక ఉడత ఆహారాన్ని, గింజలను అక్కడక్కడ సేకరించి గుంట తీసి దాచిపెట్టిద్ది. ఉడత దాచిపెట్టి మర్చిపోయిద్ది. ఈ గుంటలో పెట్టినటువంటి విత్తనాలు వర్షం వస్తే ఏమవుతున్నాయి? మొక్కలు అవుతున్నాయి. ఈ ప్రపంచంలో కొన్ని మొక్కలు పెట్టింది ఉడతలే. ఒక ఉడత చేసేటటువంటి సహాయం బుద్ధి లేని, వివరం లేని, జ్ఞానం లేని, తెలివి లేని, ఏమీ లేనటువంటి ఈ జీవరాశులే మానవాళికి ఇంత సహాయం చేస్తుంటే, బుద్ధుండి, వివరం ఉండి, తెలివితేటలుండి, జ్ఞానం ఉన్నటువంటి మనం అటు దేవునికి, ఇటు ఇరుగు పొరుగు వాడికి ఎంత సహాయం చేయాలి? ఈరోజు ప్రభు చేస్తున్నటువంటి సహాయం ప్రియులారా, మనం కూడా చిన్న చిన్న
త్యాగాలు చేస్తే అవే పెద్ద పెద్ద అద్భుతాలకు ఆవిష్కరణలు అవుతాయి. తర్వాత ప్రభు ఏం చేశాడు? తిన్న తర్వాత వాళ్ళు మిగిలిపోయినటువంటి మొక్కలను ఎన్ని గంపలకెత్తారు? 12 గంపలకెత్తారు. ప్రియులారా, ప్రభువు ఈరోజు ఈ 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చినటువంటి ఈ అద్భుతం రాబోతున్నటువంటి రోజుల్లో శిష్యులు ఎలాగైతే దివ్య సప్రసాదాన్ని, ప్రభుని యొక్క శరీర రక్తాలను ప్రజలకు ఎలా పంచుతారో ముందుగానే ప్రభు చేసి చూపించాడు. ఆనాడు ప్రభు చేశాడా? అద్భుతం చేశాడా? మిగిలిపోయినటువంటి మొక్కలను గంపల్లోకి ఎత్తారా? ఆనాడు ఆ అద్భుతం. ఆనాడు శిష్యులు ప్రభు దగ్గరకు రొట్టె తీసుకొచ్చారు. ఈనాడు శిష్యులైనటువంటి మీరు ఈ దివ్య బలిపీఠం మీదకి ఏం తీసుకొచ్చేస్తున్నారు? అప్పద్రాక్ష రసాలను తీసుకొచ్చిస్తున్నారు. చప్పట్లు కొట్టండి దేవునికి. కాబట్టి ప్రియులారా, ఆనాడు జరిగినటువంటి అదే సంఘటన ఈనాడు జరుగుతుంది. ఆనాడు మిగిలిపోయినటువంటి ముక్కలను 12 గంపలకెత్తారే, ఈనాడు కూడా గురువు దివ్య బలి పూజ తర్వాత, దివ్య బలి పూజలో దివ్య సప్రసాదం పంచిన తర్వాత మిగిలిపోయినటువంటి మొక్కలను పాత్రలోకి తీసుకొని దివ్య మందసంలో దాస్తూ ఉన్నాడే. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలను ఎప్పుడు కూడా దుర్వినియోగము చేయకూడదు అని చెప్పటానికి ఇది గొప్ప ఉదాహరణ. ప్రియులారా, మీరు దివ్య సప్రసాదం తీసుకున్నప్పుడు మీరు అణువులు, పరమాణువులు అంటారుగా, పార్టికల్స్ అండ్ మాలిక్యూల్స్. అణువు కనపడుతుంది, పరమాణువు కనపడదు. ప్రియులారా, మీరు ఎప్పుడైతే దివ్య సప్రసాదం ప్రార్థన భావంతో చూస్తారో దేవుడు దీవిస్తాడు. బైనాక్యులస్ ఉంది కదా, దూరదర్శినితో మీరు అంతరిక్షంలో కూడా లక్షల దూరాన్ని చూడగలరు దూరదర్శినితో. ప్రియులారా, ప్రార్థనతో మీరు పరలోకాన్ని చూడగలరు. చప్పట్లు కొట్టండి. ప్రభు ఈరోజు ప్రియులారా, మీరు స్వీకరించేటటువంటి దివ్య సప్రసాదం వృధా చేయకూడదు. మీ చేతుల్లోకి గురువు సప్రసాదం ఇచ్చినప్పుడు ఏమరపాటితనంతో, తేలికపాటితనంతో, లెక్కలేనితనంతో, తొందరపాటితనంతో తీసుకుని వెళ్ళిపోకూడదు. కసకస నవ్వులేయకూడదు దివ్య సప్రసాదాన్ని. ప్రార్థన భావం. కొంతమంది దివ్య సప్రసాదం తీసుకొని తిరగంగానే ఫోన్ వస్తే ఫోన్ చూస్తారు. నీకు దివ్య సప్రసాదం అంటే ఏంటో తెలియదు. దివ్య సప్రసాదం తీసుకొని వెళుతూ మాట్లాడతారు. దివ్య సప్రసాదం గురించి నీకు ఇసుమంత కూడా జ్ఞానం లేదు. దివ్య సప్రసాదం తీసుకొని వెళ్ళి మోకరించగలిగి కూడా మోకరించకుండా వెళ్ళిపోయి కూర్చొని పితాపుత్ర వేసుకొని కూర్చుంటారు. నీకు దివ్య సప్రసాదం గురించి ఇసుమంత జ్ఞానం కూడా లేదు అని అర్థం. దివ్య సప్రసాదం ముందు మనం 2 ఆయత్తాలు చేయాలి. శరీరాయత్తము, ఆత్మాయత్తం అని 2 చేయాలి. ఆత్మాయత్తం అంటే ఏంటి? చావైన పాపం లేకుండా ఉండాలి. ఏంటి చావైనటువంటి పాపం? ఒకరిని హత్య చేయకుండా ఉండాలి, వ్యభిచారం చేయకుండా ఉండాలి. శరీరాయత్తం అంటే ఏంటి? 1 గంట సేపు ఏమి తినకుండా ఉండాలి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు తినొచ్చు, తాగొచ్చు. కానీ ఆ పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అయి ఉండి కూడా 1 గంట సేపు ఉపవాసం ఉండకుండా మీరు దివ్య సప్రసాదాన్ని అజ్ఞానంతో, అవివేకంతో దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఇది తప్పు. ప్రియుల కథోలిక శ్రీసభ సత్యోపదేశంలో నిక్షిప్తమై గొప్ప గొప్ప పరమ సత్యాలను పొందపరిచింది. దీన్ని మనం చూడాలి. మిగిలిపోయినటువంటి మొక్కలను ఎలాగైతే గురువు ఎంతో గొప్పగా ఈ పాత్రలోకి, ఈ తువాలులోకి తీసుకొని, ఈ గుడ్డలోకి తీసుకొని, ఆ పాత్రలోకి మిగిలిపోయినటువంటి మొక్కలను సేకరించి పాత్రలో పోసి, నీళ్లు పోసి దానిని తాగుతాడు. మీరు గురువుని చూసారా? తన చేత్తో చిన్న చిన్న మొక్కలు తీసుకొని నాలుక మీద పెట్టుకుంటాడు. చూసేవాళ్ళకి కొంతమందికి ఏంటి ఫాదర్ గారు చేస్తున్నారు ఇది అంటాడు. ఇది దేవుని యొక్క శరీరం. క్రీస్తు ప్రభు పరలోకంలో నుంచి భూలోకంలోనికి దిగొచ్చాడయ్యా గురువు చేసినటువంటి ప్రార్థన ద్వారా. పరలోకంలో ఉండాల్సినటువంటి ప్రభు ఇక్కడికి వచ్చాడు.
ఆ ప్రభువు నేలపాలు కావటం నాకు ఇష్టమో లేదు, నేలపాలు కాకూడదు. అందుకే దివ్య సప్రసాదం తీసుకున్నప్పుడు నువ్వు పట్టుకునేటటువంటి ఆ సప్రసాదంతో పాటుగా నీ చేతుల్లో అణువులు పరమాణువులు ఏమైనా ఉన్నాయా అని చూడు. ప్రియులారా, ప్రతి మొక్కలో, ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో సంపూర్ణ క్రీస్తు ఉన్నాడు. ప్రియులారా, మొట్టమొదటి దివ్య బలి పూజ కడరాత్రి భోజన సమయంలో జరిగింది. 12 మందే పాల్గొన్నారు. ఈనాడు అదే దివ్య బలి పూజ 195 దేశాలలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దివ్య బలి పూజలో పాల్గొనే వారి సంఖ్య ఎంతమంది తెలుసా? 143,20,00,000 మంది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడ 12 మంది కడరాత్రి భోజన సమయంలో పాల్గొన్నటువంటి వారు ఈనాడు 143,20,00,000 మంది దివ్య బలి పూజలో పాల్గొంటున్నారు అనంటే ఆ దివ్య సప్రసాదం యొక్క గొప్పతనం, ఆ దివ్య సప్రసాదం యొక్క పవిత్రత, ఆ దివ్య సప్రసాదం యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో చూడండి. ఈనాడు 5,000 మందికి ప్రభు ఆహారం ఇచ్చాడే, ఆ ఆహారం ఇచ్చినటువంటి ఆ ప్రభువే నీ జీవితంలో అద్భుతాలు చేయాలి అని అంటే చేయవలసిన పని ఒకటే, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. దుర్వినియోగం చేయమాకండి. చివరిగా తిమోతికి రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 14వ వచనంలో ప్రవచనముల వలన పెద్దల హస్త నిక్షేపణ ద్వారా నీకు అనుగ్రహింపబడి ఉన్న ఆధ్యాత్మిక వరములను నిర్లక్ష్యము చేయకుము. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు నిర్లక్ష్యం చేయకుండా మీ వంతు సహాయం మీరేం చేయగలరో చేయండి. మీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టండి. సమృద్ధి ఆశీర్వాదాలను స్వీకరించండి. ప్రభు యొక్క చేతుల్లోకి వెళ్ళటానికి కావలసినటువంటి విశ్వాసాన్ని ప్రభు దయచేయమని ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, కృపగలిగినటువంటి దేవా, మా జీవితంలో మేము నీ గురించి తెలుసుకొని మా అనుదిన జీవితాన్ని నీ చేతుల్లో పెట్టేలాగా దీవించండి ప్రభా. ఈనాడు ప్రార్థన మాకు నేర్పించేది మొదటిది ప్రభా, నీవు తీసుకున్న చొరవ, నువ్వు వేసినటువంటి ముందడుగు, నీవు అద్భుతం చేశావు, చొరవ తీసుకున్నావు. రెండవది ప్రభా, ఈ అద్భుతం ప్రభువు కనికరానికి గొప్ప ఉదాహరణ. మూడవది, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పటానికి ఈ అద్భుతం గొప్ప ఉదాహరణ. నాలుగవది, ఈ అద్భుతం ప్రభు యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. ఎడారిలో రాళ్లను రొట్టెలుగా మార్చమంటే ప్రభువు మార్చలేదు. తన కోసం తాను ఏ అద్భుతం చేసుకోలేదు, కానీ ప్రజల కోసం అద్భుతం చేశాడు. ఇతరుల గురించి ఆలోచించాడు కదా. ఆయన గొప్పతనాన్ని తెలుసుకోండి. ఐదవది, భవిష్యత్తులో జరగనున్న దివ్య సప్రసాద అద్భుతానికి సూచనిస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రజలు రొట్టెలు ప్రభు ముందు పెట్టారు. ఈనాడు దివ్య బలిపీఠము మీద మీరు దివ్య సప్రసాదంకి అప్పద్రాక్షరసాలను పెడుతున్నారు. ఆరవది, ప్రభువు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి ప్రజలకు ఇచ్చాడు. ఈనాడు గురువులు అప్పద్రాక్షరసాలను తీసుకొని త్రుంచి ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ఏడవది, దేవుని ఆశీర్వాదాన్ని వృధా చేయమాకండి. ఎనిమిదవది, మనం మన లేమిలో అధైర్యపడకూడదు. నా దగ్గర ఏమీ లేదు అని అధైర్యపడమాకండి, ఆయన మీద ఆధారపడండి. తొమ్మిదవది, మన జీవితంలో కూడా అద్భుతం జరగాలంటే
దేవునితో మన చేతులు కలపాలి. 10వది, మన సమస్యలను ఎప్పుడూ కూడా మానవ దృష్టితో చూడమాకండి, దైవీకమైనటువంటి దృష్టితో చూడండి. శిష్యులు తమ సమస్యను ప్రభువు ముందు ఉంచారు, ప్రభు అద్భుతం చేశాడు. మన జీవితంలో కూడా అద్భుతం ప్రభు చేయాలని, దీవించాలని ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.